మధ్యలో కొద్ది రోజులు సినిమాలు ఉండేవి కాదు. సినిమాలు లేని రోజు డబ్బులు కూడా ఉండేవి కాదు. అద్దె ఎలా కట్టాను, ఏంటో కూడా, పెట్రోల్ ఎలా కొట్టాను నాకు తెలియదు. కానీ హీ డిజర్వ్స్ మోర్ అని నాకే అనిపిస్తూ ఉంటుంది. I have major trust issues. Maybe the one person I trust is my family. You know, my wife and my family. బెస్ట్ ఫ్రెండ్ అని ఉన్నా కూడా ఆ నమ్మకం అన్నది పోయింది లైఫ్లో. నమ్మే పర్సన్ మీకు తెలుసు మీ పెళ్ళి అయినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ వచ్చినాయో, సీక్రెట్ గా పెళ్లి చేసేసుకున్నాడు అని చెప్పి. సో ఇప్పుడు నివేదిత గారు కదా, సీక్రెట్ కాదు, పెద్దగా పెళ్లి చేసుకోవాలని ఇక్కడ ఒక మ్యూజిక్ బ్యాండ్, ఇక్కడ సంగీత్ రిసెప్షన్కి వెన్యూ కూడా ఫిక్స్ చేసేసి అడ్వాన్స్ చెక్ కూడా ఇచ్చేసాను. మా మదర్ చనిపోయారు. ఒక వెడ్డింగ్కి 3 months ముందు మా మదర్ చనిపోయారు. ఇంకా వీ వర్ ఆల్ బ్రోకన్. మా అమ్మకి అసలు నేను ఒక్కటనే పిల్లాడిని. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే, యాక్చువల్లీ ఎలక్ట్రిసిటీ ఎవరు కనిపెట్టారంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని కొంతమంది అంటారు. బట్ ఎలక్ట్రిసిటీ ఆపేసి ఏదో కనిపెట్టారంట. దాంతో ఏదో మెసేజ్ కూడా ఇస్తున్నారంట. నాతో పాటు ఉన్నారు త్రిగుణన్న. మాట్లాడేద్దాం. హాయ్ అన్న. హాయ్. చాలా ఇంట్రొడ్యూస్, కానీ చాలా మంచి ఇంట్రొడక్షన్. నేను అదే అనుకున్నా, అందరూ ఏదో ఒకటి ఇచ్చేసి ఉంటారు కదా, ఏదో ఒకటి ఇద్దాం. లాస్ట్ వచ్చిన లేటెస్ట్గా వచ్చారు. సో లైట్స్ ఆపేద్దాం అన్న. మీరు అయితే చెత్తగొట్టేస్తారంట. మొగలతో చెత్తగొట్టినమ్మ. అందరూ ఇప్పుడు మీ హెయిర్ గురించి మాట్లాడుతున్నారు కదా, బాగుందా? అదిరిపోయింది కదా. యాక్చువల్లీ నువ్వు కూడా సిమిలర్ హెయిర్ కట్ చేసావు. సైడ్ చూపి. నేను మార్నింగ్ వచ్చాను ప్రమోషన్స్ కి. ఇటువైపు చూస్తే హార్దిక్ పాండ్యా, అటువైపు చూస్తే విరాట్ కోహ్లీ. అలా ఉన్నావు. నాలో అయితే లేదండి. బట్ మార్నింగ్ వచ్చాను నార్మల్గా ప్రమోషన్స్. అప్పుడు హెయిర్ ఎక్కువ ఉందన్నమాట. మీ హెయిర్ స్టైల్ చూసి ఇదేదో బాగుంది ఒకసారి అని చెప్పి ఒక 1 hour బ్రేక్ తీసుకుని వెళ్ళి వేయించుకుని వచ్చాను. నిజంగా మధ్యాహ్నం వేసా? నిజంగా మధ్యాహ్నం వేయించుకున్నాను. కానీ చాలా బాగుంది. బట్ ఇది యాక్చువల్లీ ఇంకొక సినిమాకి నాకు వాళ్ళు 2 options ఇచ్చారు. ఆప్షన్ ఏ, క్యాప్ పెట్టుకొని ఏ సినిమాలో చేస్తున్నారో చెప్పండి. ఆప్షన్ బి, హెయిర్ స్టైల్ చూపించచ్చు కానీ ఏ సినిమాలో చేస్తున్నారో చెప్పకూడదు. సో ఐ chose ఆప్షన్ బి. సో ఎంజాయ్ ద హెయిర్ స్టైల్. త్వరలో ఒక సినిమాలో కనిపిస్తుంది. కానీ ఇప్పటికైతే లైన్ మ్యాన్ ఇస్ రిలీజింగ్ ఆన్ March 22nd. యాక్చువల్లీ నాకు తెలుసు ఆ పేరేంటో, బయట ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. ఏంటి మీరు ఇప్పుడు ఏం సినిమాలో చేస్తున్నారు? అవునా, చెప్పమంటారా? నో, ఫోకస్ చేసి మరి చెప్తా. ఫిల్మీ ఫోకస్ లో తాజాగా వచ్చింది అని తర్వాత బ్రేక్ చేయకూడదు. నా ఉద్యోగం పోద్ది అక్కడ. ఓకే, ఒక మంచి మనిషితో యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. ఒక బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ తో యాక్ట్ చేస్తున్నాను. ఆయన పేరు విజయ్ సేతుపతి. అక్కడ వరకు చాలు. మక్కల సెలవులు అనడానికి భయపడ్డాను. ఎందుకులే, మక్కల సెలవు విజయ్ సేతుపతి గారితో ఒక సినిమా చేస్తున్నాను. సో వెరీ డిఫరెంట్ ఫిల్మ్. దానికి చేశాను. అది మేజర్గా తమిళ్ కాబట్టి డైరెక్టర్ సెడ్ ఇట్స్ ఓకే, గో ప్రమోట్ ఏ ఫిల్మ్. బాగుంది చూడడానికి, నీ ప్రమోషన్స్ కూడా బాగా జరుగుతుందని పంపించాను. యాక్చువల్లీ ఆన్ ఏ ఫన్నీ నోట్ అందాం అనుకున్నాను స్టార్టింగ్. అదేంటి అన్న, షాక్ కొట్టిందా, ఎయిర్ అలా అయిందని అందాం. ముందు ఒక యాడ్ వచ్చేది గుర్తుందా? ఏం గురు షాక్ కొట్టిందా? అవును. లైన్ మ్యాన్ మామూలుగా షాక్ కొట్టలేదు, మేమే కొట్టిస్తాం షాక్, మాకు కొట్టదు. బట్ నాకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు మీరు ఆ సబ్ స్టేషన్ కి ఇన్ఛార్జ్ అంటున్నారు, ఇంకోటేమో లైన్ మ్యాన్ అంటున్నారు. లైన్ మ్యాన్ ఇన్ఛార్జ్ కాదు కదా జనరల్. అంటే అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటారు. చిన్న సబ్ స్టేషన్లు లైన్ మ్యాన్లే చూసుకుంటారు అనమాట. మనం అనుకున్నంత ఇప్పుడు చిన్న పల్లెల్లోకి వెళ్తే చిన్న సబ్ స్టేషన్ అంటే ఒక రూమ్ ఉంటుంది అంతే. సో అలాగే ఉంటుంది. బట్ ఏదో ఒక మంచి మెసేజ్ అయితే క్లైమాక్స్ లో ఇస్తున్నారు అనేది అర్థమైంది ఆల్రెడీ. లేదు, త్రూ అవుట్ ద ఫిల్మ్ ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాము. అంటే మెసేజ్ సినిమా కాబట్టి ఇలా ఏడుపు కొట్టేసుకుంటే అలా ఉండదు. ఇట్స్ కామెడీ ఫిల్మ్. ఒక ఊర్లో మనం ఇప్పుడు అరగంట కరెంట్ లేకపోతేనే ఇన్వర్టర్ అయిపోయిందంటే వెంటనే ఫోన్ చేసేస్తాం ఎప్పుడు వస్తుంది ఏంటని. ఇట్లాంటి ఒక వాతావరణంలో ఊర్లలో కూడా బాగా అడిక్ట్ అయిపోయారు కరెంట్కి, టీవీకి కానీ ఇప్పుడు ఫోన్లకు కానీ మిక్స్. సో ఒక 10 రోజులు ఒక మంచి కాజ్ కోసం కరెంట్ లేకుండా ఈ ఊరంతా ఎలా ఉండింది అన్నది సినిమా. సో దీనికి లైన్ మ్యాన్ ఏం చేశాడు, వీడికి ఆ ఊరికి అనుబంధం ఏంటి. ఒక లైన్ మ్యాన్ చెప్తే ఎందుకు మాట వింటారు? అసిస్టెంట్ ఇంజనీర్ ఫోన్ చేస్తాం, లేదంటే సూపరింటెండెంట్ ఫోన్ చేస్తాం. కానీ ఒక లైన్ మ్యాన్ ఎలా కన్విన్స్ చేశాడు ఏంటి అన్న ఒక బ్యూటిఫుల్ స్టోరీ, ఒక చిన్న పల్లెలో జరిగిన ఒక కథ. బట్ సెకండ్ హాఫ్ లో అసలు మెయిన్ మీరు ఎందుకు, ఆ రీజన్ ఏంటనేది రివీల్ చేస్తారని తెలిసింది. సెకండ్ హాఫ్ లోనే కదా, ముందే తెలియడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మాకు అనిపించింది అయితే మామూలుగా ఎలాగో మనకు తెలుసు, అందరూ కలిసి ఒక చోట ఉంటే అది ఆనందం వేరు. అవును. చిన్న నువ్వు పెరిగేటప్పుడు కరెంట్ కట్ అవుతే మా అపార్ట్మెంట్ అందరూ బయటకు వచ్చి క్రికెట్ ఆడుకునే వాళ్ళం. క్రికెట్ ఆడుకున్న అందరూ, మనం ఏదో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా అందరూ క్రికెట్ మ్యాచ్ చూస్తారు.
మనం గల్లీలో ఆడేదానికి పక్కింటి అంకిల్ చెప్తే వెరీ స్పిన్నీ రా వాడి కాలు మీద, అది చాలా మిస్ అవుతాం అనిపిస్తుంది. సో అట్లాంటి ఒక టు బ్రింగ్ బ్యాక్ దోస్ మెమరీస్ వాజ్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్. యా ఓకే. సో కాకపోతే మిమ్మల్ని అందరూ నట్టు అంటున్నారు, ఫ్యూజ్ అనాలి యాక్చువల్గా, అంటే నట్టు అంటే మెకానికల్ ఇంజనీర్ అవుతారు కదా. యాక్చువల్లీ బాగుంది, కానీ హీరో పేరు నటరాజ్ కాబట్టి ముద్దుగా వాడిని నట్టు అని పిలుస్తున్నారు అనమాట. తప్పని చేశారు, ఫ్యూజన్ రాజ్ అని ఏదైనా పెట్టి ఫ్యూజన్ అదిరిపోయారు కదా. పార్ట్ 2 లో చేద్దాం, లైన్మెంట్ 2 లో ఫ్యూజన్ పెట్టేద్దాం, పేరు మారుస్తారా, ఫైజల్ ఖాన్ ఫ్యూజ్ అని పెట్టేద్దాం. పేరు గురించి వచ్చింది కాబట్టి అడగనా? అడుగు. ద న్యూ మీ అన్నారు కదా యాక్చువల్లీ 22లో, ఇప్పుడు ద న్యూ మీ లా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడో కాలేజ్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయింది. ఇట్స్ బీన్ సచ్ అ లాంగ్ అండ్ గ్రాటిఫైయింగ్ జర్నీ. రామ్ గోపాల్ వర్మ గారు చెప్పారు, కొండ చేస్తున్నాం, అందరూ నిన్ను ఒక చాక్లెట్ బాయ్గా చూస్తున్నారు, కానీ నీ థాట్ ప్రాసెస్ కానీ, నీ పర్ఫార్మెన్స్ కానీ, నీ ఐడియా ఆఫ్ ఫిల్మ్స్ అంతా ఇంత మారింది, అది ఎలా నువ్వు ఆడియన్స్ రిఫ్లెక్ట్ చేస్తావు అంటే తెలియదు సార్ అన్నారు. నువ్వు వై డోంట్ వి కమ్ అప్ విత్ అ న్యూ వర్షన్, న్యూ నేమ్, న్యూ ఐడెంటిటీ అంటే అప్పుడు షూర్ అన్న. కానీ అది ఎంత వర్కౌట్ అయ్యి, బికాజ్ ఎవ్రీవేర్ ఐ గో ఇట్స్ న్యూస్, దేసే త్రిగుణ్ అన్న బాగుందన్న పేరు. థ్యాంక్ యూ, ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ దట్ లవ్. యూనో మధ్యలో కొద్ది రోజులు సినిమాలు ఉండేవి కాదు, సినిమాలు రోజు డబ్బులు కూడా ఉండేవి కాదు, అద్దెలా కట్టాను, ఇంట్లో కూడా పెట్రోల్ ఎలా కొట్టాను నాకు తెలియదు. కానీ ఐ హ్యాడ్ వన్ కాన్ఫిడెన్స్, మనం సినిమాని ట్రూగా చేస్తాం, ఆడియన్స్ ఎప్పుడు వదిలేరని. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ మీ బ్యాక్ అండ్ గివింగ్ మీ దిస్ ఫ్రెష్ బ్రెత్ ఆఫ్ ఎయిర్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ సక్సెస్ అండ్ ఫిల్మ్స్. ఐ రియలీ ఓ ఇట్ టు తెలుగు సినిమా ఆడియన్స్. అంటే ఆర్జీవి గారు ఏమైనా సజెస్ట్ చేశారా నేమ్ కూడా? నన్ను అడిగారు, త్రిగుణ్ అంటే ట్రై గన్ అంటే 3 గన్నుల పవర్ వచ్చినట్టు పేరు నేనే పెట్టాను. అంటే మా మదర్ సజెస్ట్ చేశారు. మా ఇంట్లో అందరికీ శివుడి పేరు ఉంటుంది అనమాట, నాకు లేదని చాలా ఫీల్ అయింది మా అమ్మ. సో దెన్ ఇట్లా ఆయన పేరు ఐ వాంట్ టు కమ్ అప్ విత్ న్యూ నేమ్ అంటే నన్ను ఆయన ఒక 20 ఆప్షన్స్ పంపించారు. సరే నేను అసలు ఆప్షన్స్ చూడని కూడా లేదు. నేను చెప్పాను సార్ ఐ హ్యావ్ అన్ ఆప్షన్ ఇంట్లో నుంచి అంటే, ఏంటి అంటే త్రిగుణ్. అద్దరిపోయింది అసలు, పవర్ఫుల్గా ఉంది, గన్నులా దిగే, మీకు తెలుసు. ఓకే, ఆయన ఇంత నమ్మారంటే దెన్ సీరియస్లీ అంటే నేమ్స్ కూడా అలాగే ఉంటాయి. అది తరుణ్ అనేది అప్పుడు చాక్లెట్ బాయ్ లాగా ఉంటది, ఇప్పుడేమి త్రిగుణ్ అనేది గన్లా ఉందంటున్నా. ఓకే, అంటే మీకు కూడా మీ పర్సనల్ లైఫ్ కి కనెక్ట్ అయ్యేలా వస్తున్నాయేమో క్యారెక్టర్స్. మీరు టీనేజ్ లో ఉన్నప్పుడు కమింగ్ ఆఫ్ ఏజ్ క్యారెక్టర్స్ అలాంటివి వచ్చాయి. నౌ యునో ఐ థింక్ మనం చేసే క్యారెక్టర్స్ మన లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. మన లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ లాంటి క్యారెక్టర్స్ మనకు వస్తాయి. ఇది నేను చాలా మంది యాక్టర్స్కి నోటీస్ చేశాను. యూనో దెర్ ఇస్ ఎ హ్యూజ్, మనం ఒక విషయం మీద బాగా ఇంట్రెస్ట్గా ఉన్నామంటే అట్లాంటి సినిమాలు మనకు వస్తాయి. ఆర్ అట్లాంటివి మనం ఎంచుకోవడానికి సబ్ కాన్షియస్లీ వి గో ఫర్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. దట్ ఈస్ వెరీ ట్రూ. అండ్ ఆఫ్టర్ ఐ చేంజ్డ్, లాస్ట్ అయితే నేను కడవర్ అని ఒక సినిమా వచ్చింది, హాట్స్టార్లో ఉంటుంది, నేను అమలాపాల్ ఒక రా ఫిల్మ్. ఇప్పుడు నెక్స్ట్ ఉద్వేగం అని ఒక సినిమా చేశాను, దాంట్లో ఒక లాయర్ మీసం అది పెట్టుకొని ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అగైన్. వర్క్ ఫ్రమ్ హోమ్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒక సినిమా చేశాను, ఇంకా రాబోయే సినిమాలు. సో ఐఎమ్ ఏబుల్ టు సీ దట్ చేంజెస్. గుడ్ అబ్జర్వేషన్. సో అంటే మీ లైఫ్ ఫస్ట్ స్టార్ట్ అయింది థ్రిల్లర్ నుంచే, కథ సినిమా. కథ యాక్చువల్లీ కథ అన్నట్టే మీరు నిజంగానే కథే చూస్తారా? సినిమాలు ప్రతి సినిమాలో కంటెంటే చూస్తారా? ఏదైనా స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు డిపెండ్స్. ఇప్పుడు కొన్ని సినిమాలు ఏంటంటే అద్భుతమైన కథని అసలు దరిద్రంగా తీసుంటారు. అవును. కొన్ని డైరెక్టర్స్ ఏంటంటే అసలు ఏం లేని కథను అసలు అద్భుతంగా తీసుంటారు. సో యూ కాంట్ నెసెసరీలీ గో ఆన్ స్క్రిప్ట్ ఆల్ ద టైమ్. కొన్నిసార్లు చెప్పడానికి లైన్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు చీకటి గదిలో చిత్తగొట్టుడు అంత పెద్ద హిట్, దానికి లైన్ ఏమని చెప్తాం? There is no but. అది థియేటర్లో ఎంజాయ్ చేసినంత, అసలు ఓటీటీలో ఎంజాయ్ చేసినంత నాకు వచ్చిన మెసేజెస్ నాకు అన్నా అసలు అదిరిపోయింది. దట్ ఈస్ సంథింగ్ ఎల్స్ కదా. అది ఒక డైరెక్టర్ ఒక మ్యాజిక్ చేశాడు. ఆర్ లెటెస్ట్ సే మీరు ఇప్పుడు నేను తుంగభద్ర అని ఒక సినిమా, బ్యూటిఫుల్ ఫిల్మ్, బ్యూటిఫుల్ స్టోరీ, అంతగా టేక్ ఆఫ్ అవ్వలేదు. దాన్ని ఏమని చెప్తాం? సో ఏ ఒక్క విషయం మీద ఉండదు. సినిమా ఆడడం ఆడకపోవడం ఒక ఛాన్స్. ఆ సినిమాని కొంచెం పెద్ద ప్రొడ్యూసర్స్ అయితే గట్టిగా పబ్లిసిటీ చేసి అసలు మనం ఎటు తిరిగినా ఆ సినిమా కనిపించి దాని గురించి మాట్లాడేటట్టు చేసి దే డూ ఇట్. కొన్ని సినిమాలు మనం అనుకోకపోయినా ఇంకా అవి తీసుకు. ఇప్పుడు మంజుమల్ బాయ్స్ అని ఒక మలయాళం సినిమా ఆడుతుందంట, వాళ్ళు ఏం పబ్లిసిటీ చేశారు ఇక్కడ? ఏం లేదు, బై వర్డ్ ఆఫ్ మౌత్ ఆడుతుంది కదా సినిమా. సో ప్రతి సినిమా కంటే ఒక ఫేట్ ఉంటుంది. మనం దానికి ఒక 100% ఎఫర్ట్ ఇవ్వడం మాత్రం మనం చేయగలుగుతాం.
సో లైన్ మ్యాన్ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చాలా మంచిది. ఇప్పుడు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రిలేషన్స్ గురించి, హ్యూమన్ రిలేషన్స్ గురించి ఇలాంటిది కదా, సెన్సిటివ్ టాపిక్ ఒకటి. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే బలగం సినిమా నుంచి ఒకటి స్టార్ట్ అయింది. ఇలాంటి కంటెంట్ మీద ఆడియన్స్ అందరూ వాళ్ళు కూడా సెన్సిబుల్ గా బలగం లాంటి అంటే ఇట్లాంటి సినిమాలు కూడా ఇంతమంది చూస్తారు, ఇంత పెద్ద హిట్ అవుతుందని డెఫినెట్ గా దర్శి అండ్ వేణు సినిమాతోనే మనకు అందరికి తెలుసు. నాకు కూడా నమ్మకం అదే, ఒక బలగం ఆడింది ఒక లైన్ మ్యాన్ రీచ్ అవ్వదా అన్న నమ్మకం. అండ్ మెయిన్లీ ఏంటంటే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు కొంచెం హ్యూమన్ సెన్సిబిలిటీస్ మళ్ళీ వాళ్ళకి బయటకు వస్తున్నాయి. లేకపోతే ఎక్కువ కొంచెం బాగా వైల్డ్ సినిమాలు, బోల్డ్ సినిమాలు వస్తున్నాయి అనుకోండి, ఆడియన్స్ బిహేవియర్లు కూడా మారిపోతున్నాయి. యూజువల్లీ మనుషులకి షడ్రుచులు ఒకటే ఎక్కువ తినలేము. మీరు ఒక మనిషిని పిలిచి పొద్దున్న సాయంకాలం, పొద్దున్న మధ్యాహ్నం రాత్రి ఓ 30 రోజులు బిర్యానీ పెట్టండి, వాడు ఫస్ట్ రోజు హ్యాపీ తింటాడు, రెండో రోజు ఓకే, మూడో రోజుకి ఇంక ఏంట్రా బాబు పొట్టక్లా ఉందని అనుకుంటాడు, ఇంకా వారం విరక్తి వచ్చేస్తుంది. సేమ్ థింగ్ ఒక పర్సన్ పిలిచి డైట్ ఫుడ్ పెడితే సేమ్ థింగ్. సో లైఫ్ షుడ్ బి ఎ మిక్స్. మనం ఒక మంచి గుంటూరు కారం లాంటి కమర్షియల్ సినిమాను చూస్తాము, ఒక లైన్ మ్యాన్ లాంటి ఒక సినిమా చూస్తాం. ఇప్పుడు రీసెంట్గా గామి వచ్చింది. గామి ఆల్సో ఇస్ అ వెరీ న్యూ అటెంప్ట్. అండ్ నేను ఇంకా ఐమాక్స్ చూడడానికి నాకు ఛాన్స్ దొరకలేదు. ఐ బీన్ ఈ షూట్ ప్రమోషన్స్లో ఉన్నాను. చాందనీ చౌదరి అనదర్ యాక్టర్, అసలు మను అని ఒక సినిమా చేసింది తను. తెలుగులో అసలు ఒక ఫీమేల్ యాక్టర్ ఎంత ఎక్స్పెరిమెంటేషన్ చేస్తుంది అంటే దట్స్ అ గ్రేట్ థింగ్ కదా. సో ఇన్ మై ఓన్ వే ఐఎమ్ ట్రైంగ్ టు డూ ద బెస్ట్ దట్ ఐ క్యాన్. రాజమౌళి గారు ఆ స్థాయిలో చేస్తున్నారు, మా స్థాయిలో మేమేం చేయగలుగుతాం. కానీ బేసిక్లీ ది విజన్ షుడ్ బి ఆన్ తెలుగు సినిమా, దట్ ఈస్ ద గోల్. అంటే ఇప్పుడు చాందినీ చౌదరిని గారిని మెన్షన్ చేశారు. నాకు మీ జర్నీస్ కొంచెం సిమిలర్ గా ఉంటాయి. అంటే ఆవిడ మేబీ తర్వాత స్టార్ట్ సేమ్ ఆ షార్ట్ ఫిల్మ్స్ లో స్టార్ట్ అయ్యి చాలా అంటే బేస్మెంట్ కింద నుంచి వేసుకుంటూ వచ్చింది అనమాట. మీ టీనేజ్ నుంచి బేస్మెంట్ వేసుకుంటూ వచ్చి ఇంత కష్టపడి వచ్చి వెరీ సిమిలర్ జర్నీ. మీకు ఏమైనా పర్సనల్ గా అంటే నాకు తెలుసు, చాందినీ బాగా తెలుసు, నాకు ఫ్యూ ఇయర్స్ నుంచి తెలుసు. మేము కలిసి చేయాల్సిన ఒక 1-2 ఫిల్మ్స్ కూడా వచ్చాయి, కుదరలేదు. బట్ మేబీ హోప్ఫుల్లీ సూన్ ఐ వాంట్ టు వర్క్ విత్ మోర్ తెలుగు గర్ల్స్. అట్లీస్ట్ డైలాగులు నేర్చుకొని వస్తారు సెట్కి, మనం ఏం మాడతాం అర్థమవుతుంది, మన కల్చర్ అర్థమవుతుంది చేసేటప్పుడు. ఎందుకంటే నవ్ వీఆర్ మేకింగ్ మోర్ కల్చరలీ రూటెడ్. ఒక కమర్షియల్ సినిమా అనుకోండి, ఏ ఊరు నుంచి వచ్చినా, ఆఫ్రికా నుంచి వచ్చినా పర్లేదు, అమ్మాయి చూడడానికి బాగుంటే చాలు, డైలాగులు చెప్తే చాలా అన్నట్టు. బట్ కొంచెం రూటెడ్ ఫిల్మ్స్ వస్తున్నప్పుడు, ఇప్పుడు అనన్య నాగల్లా కానీ, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ లోకల్ టాలెంట్ కమింగ్ అండ్ ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్ టు try to have as many. ఇప్పుడు మీరు దీంట్లో చూసినా కూడా there's a lot of newcomers, lot of theatre artists, serials, first timers. వీళ్ళు యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చారు. గుడ్ బ్యాడ్ అగ్లీ అని ముగ్గురు, వాళ్ళు యాక్చువల్లీ చాలా పాపులర్ ఇన్స్టాగ్రామ్ మీద అనమాట. వాళ్ళు ఆ ఊర్లో ఇన్స్టాగ్రామ్ పిచ్చిగా తిరుగుతున్నారు, గబ్బర్ సింగ్ గెటప్ వేసుకుని తిరుగుతూ ఉంటారు అనమాట. సో అట్లాంటి ఒక క్యారెక్టర్. సో వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు బ్రింగ్ సో మెనీ మోర్ పీపుల్ ఆన్ బోర్డ్. నైస్. అంటే సేమ్ వాళ్ళ అవుట్ సైడ్ క్యారెక్టర్స్ అవుట్ సైడ్ క్యారెక్టర్స్ బయట వెళ్తే మన నిబ్బీస్ ఎలా తిరుగుతున్నారు రీల్స్ చేసుకుంటా, ఏంటి బొరాన్ అంటే ఏంటి ఎవరికి తెలీదు. బొరాన్ అంటే మరి మాకు కూడా తెలియదు అన్న, అది అడ్వాన్స్డ్ లెవెల్. మరి అది 20 మినిమం డిగ్రీ చదివి ఉండాలి. నాకంత డిగ్రీ లేని, డిగ్రీ డిస్కంటిన్యూ. అంటే యాక్చువల్లీ అది బ్రాండ్ నుంచి పుట్టుకొచ్చింది. బ్రాండ్ రా, మేము బ్రాండ్ రాని బ్రాండ్ బొరాన్. సో యా, టుడే ఎనీబడి కెన్ డూ ఎనీథింగ్. 100వ పుట్టినరోజు అయ్యిందా బాగానే సెలబ్రేషన్? దేవుడమ్మది 100వ పుట్టినరోజు ఎలా జరిగింది? ఆ రోజు దీపాలతో చేసుకున్నామా, కరెంట్ వేసామా, కరెంట్ ఎందుకు గట్ అయ్యింది, అదంతా తెలియాలి అంటే నువ్వు చెప్పు. అంతే. 22nd ని థియేటర్స్ లో చూడాల్సి. సో ఇప్పుడు అంటే 23rd ఫిల్మ్ ఇది లెక్కేసుకుంటే. అంటే మీరు 23rd రిలీజ్, 23rd సినిమా రిలీజ్ అయ్యేది ఇదే. నేను ఇందాక 22nd అన్నది అందుకే అనమాట, 23rd అన్నాను. మీ సినిమా కదా, కరెక్ట్. 22nd రిలీజ్. ఓకే, 22nd రిలీజ్, 23rd ఫిల్మ్. మీరు స్టార్ట్ అయినప్పుడు నాకు తెలిసి టీనేజర్ మీరు కదా, టీనేజర్. అప్పటికి ఇప్పటికి మీ థాట్ ప్రాసెస్ మొత్తం మారిపోయి ఉంటుంది. కొన్ని ఎదురు దెబ్బల వల్ల కఠినంగా మారిపోయిన సిచ్యువేషన్స్ కూడా అలాగే ఏమన్నా సెన్సిబుల్ ఉంటాయి కదా, అవి మారిపోయినాయి. అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఒకప్పుడు ఇంత మంచిగా ఉండేవాడిని బట్ మారాల్సి వస్తుంది, ఇలా మారాను అంటే? ముందు అందరినీ నమ్ముతా. మా ఇంట్లో అలా పెంచారు, మా ఇంట్లో వాళ్ళు కూడా అంతే. మేము వెరీ నైస్ పీపుల్. అసలు ఒకరికంటే వెళ్ళి పెట్టడంలో మా అమ్మ కానీ మా నాన్న కానీ అసలు ఎప్పుడు, మా నాన్న గవర్నమెంట్లో పనిచేశారు. మా నాన్నకి కారు ఉందని నాకు తెలీదు, ఎందుకంటే ఇంటికి వేసుకుని రాడు. ఆయన బైక్ వేసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఆఫీస్ కార్ యూజ్ చేసి అక్కడ ఆఫీస్లో పెట్టి బైక్లో వస్తాడు. చాలా ఇల్లు అంత హోల్ సర్వీస్లో
నాట్ అ సింగిల్ బ్లాక్ మార్క్ అని చెప్పి ఆయనకి లాస్ట్ ఒక ప్లేట్ తప్పితే ఆ గవర్నమెంట్ ఏం చేయలేదు ఆయనకి. బట్ స్టిల్ దట్స్ ద కైండ్ ఆఫ్ ఫ్యామిలీ. అందరినీ నమ్మేవాడిని, ఇప్పుడు ఎవరిని నమ్మనమ్మా. I have major trust issues. Maybe the one person I trust is my family. My wife and my family. బెస్ట్ ఫ్రెండ్ అని ఉన్నా కూడా ఆ నమ్మకం అన్నది పోయింది లైఫ్లో. నమ్మే పర్సన్, కుక్కల్ని నమ్ముతా, పక్షులు నమ్ముతా, అప్పుడప్పుడు కంప్యూటర్లను కూడా నమ్ముతా. మనుషుల మీద నమ్మకం పోయింది. మెషిన్స్ మోసాలు చేయవు కదా, తప్పులు చేస్తే కానీ మోసాలు చేయవు కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది కూడా చేస్తుందేమో తెలియదు కానీ పీపుల్ మీద ఐ లాస్ట్ హోప్ ఆన్, ఐ విల్ నాట్ సే ఐ లాస్ట్ హోప్, ఐ హ్యావ్ హోప్ ఆన్ పీపుల్, ఐ లాస్ట్ ట్రస్ట్ ఆన్ పీపుల్. ఓకే, సో ఇప్పుడు మాకే అనిపిస్తూ ఉంటుంది, అంటే ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే మీకు దక్కాల్సింది చాలా దక్కాలి, హీ డిజర్వ్స్ మోర్ అని మాకే అనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ గ్రీడ్ నన్ను. ఐ టెల్ యూ వాట్, వెన్ ఎవరిని లక్కీ అంటారు తెలుసా? డిజర్వింగ్గా లేని వాడికి వస్తే లక్కీ అంటారు. అవును అవును. డిజర్వింగ్గా వచ్చిన పర్సన్కి డిజర్వ్డ్ అని అంటారు. అవును. నాకు అండర్ రేటెడ్ అన్న పేరు కూడా ఓకే, లక్కీ అన్న పేరు వద్దు. అంటే మనం నా డిజర్వింగ్ కన్నా కొంచెం తక్కువ వచ్చినా కూడా నేను హ్యాపీ, డిజర్వింగ్ కన్నా ఎక్కువ వద్దు. మీ ప్రాసెస్ మీరు చెప్పింది అర్థమైంది నాకు. మరి ఇప్పటికి మారిన తర్వాత మీరు యాక్చువల్లీ మాస్ ఇమేజ్ కోసం చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు జనరల్ గా. మరి మీరు అలా ట్రై చేయొచ్చు, ఇది ఒక మంచి సబ్జెక్ట్ అని ఎందుకు తీసుకున్నారు అసలు? ఎందుకంటే నాకు తెలిసి ఇది స్టార్ట్ మీ దగ్గరికి స్టోరీ వచ్చినప్పటికి బలగం రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యి కూడా ఇంకా బలగం వస్తుందని కూడా తెలియదు. మాస్ అంటే నేను కథా సినిమా చేస్తున్నాను, షూట్ చేస్తున్నప్పుడు మా కథా ప్రొడ్యూసర్స్ రాజమౌళి గారు, కీరవాణి గారు అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా, దేర్ ఫ్యామిలీ, దేర్ ఆల్ రిలేటెడ్. రాజమౌళి గారు అప్పుడే మగధీర రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్. మా సెట్లో కూర్చొని సమ్మర్ హాలిడేస్, వాళ్ళ పిల్లలు కార్తికేయ అండ్ మయూక వీళ్ళందరూ వచ్చి, ఇప్పుడు హీరో సింహ గారు వాళ్ళందరూ ఆల్ వెరీ కిడ్స్ వచ్చి మేమందరం ఆడుకునే వాళ్ళం. నేను కూడా కాలేజ్ సెకండ్ ఇయరే కదా, అన్నయ్య అని పిలిచి ఆడుకునే వాళ్ళం. రాజమౌళి గారు కూర్చొని నవల్స్ చదివేవారు, కార్నర్లో చెట్టు కింద చైర్ వేసుకొని చదివారు. ఒకరోజు నేను ఆయన దగ్గరికి వెళ్ళి, నేను కూడా 6 ప్యాక్ పెంచుతాను, నన్ను కూడా మాస్ హీరో చేస్తారని అడిగితే ఆయన నవ్వి, 6 ప్యాక్ పెంచితే మాస్ హీరో అయిపోరమ్మా, మరి ఏంటి అంటే నీకు ఒక రోజు అర్థం అవుతుంది. దిస్ వాజ్ ద కాన్వర్జేషన్ రాజమౌళి గారికి. మాస్ అంటే మాస్ అంటే ఏంటి? వెయిట్, ఎక్కువ వెయిట్ అంటే ఎక్కువ మందికి నచ్చడం మాస్, దట్ ఈస్ మాస్. లుంగి గట్టి అంటే మాస్ కాదు అన్న విషయం చాలా, ఇది ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే సినిమా కాబట్టి నా ప్రకారం ఇది మాస్ సినిమానే. ఈ సినిమా ప్రతి లైన్ మ్యాన్ లేని మనిషి ఉన్నాడు, ప్రతి ఒక్కరి లైఫ్లో లైన్ మ్యాన్ ఉంటారు. కొంచెం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి తెలియదేమో కానీ ఆ 1% అని పక్కకు తీసేద్దాం, ఈ జూబ్లీ హిల్స్ అని పక్కకు తీసేద్దాం, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇలా పక్కకు తీసేస్తే మిగతా వాళ్ళందరూ లైన్ మ్యాన్. ఇన్ఫాక్ట్ ఊర్లలోకి వెళ్తే లైన్ మ్యాన్ మన ఫ్యామిలీ మెంబర్ లాగా, ఏమైనా గొడవలు ఉంటే కూడా మాట్లాడుకుంటారు. అన్న తమ్ముడు గొడవల వరకు కూడా లైన్ మ్యాన్ వస్తారు, ఇంతరా తమ్ముడే కదా వదిలే పొలం ఏమైంది అన్నట్టు అంత. సో ఇంతకన్నా మాస్ ఏమి ఉండదు. దట్ ఈస్ మై డెఫినేషన్ ఆఫ్ మాస్. బట్ ఎలా చెప్పారు కానీ మీరు మీ సినిమా మీరు ఇంకా లైన్ మ్యాన్ గెటప్లో ఉండి మాట్లాడినట్టే మాట్లాడారు కానీ, బట్ నేను జెన్యున్ గానే అడుగుతున్నాను. ఒక దాన్ని ఏమంటారు, అభిమానిస్తాం కదా కొంచెం, బట్ మేము కూడా అలాగే అనుకుంటాం. బికాస్ మీకు బేస్ వాయిస్ ఉంది, మీరు పవర్ఫుల్ డైలాగ్స్ ఈవెన్ తెలుగు తమిళ్లో చెప్పగలరు. ఇప్పుడు కొండ సినిమా అది వచ్చింది, అది ఎక్స్పెక్ట్ క్యారీ, చాలా మంది నేను క్యారీ చేస్తానా లేదా అని అనుకున్నారు, చేశాను. అండ్ కథ కంచి మన ఇంటి కూడా కొంచెం మా సినిమా ఇప్పుడు 1-2 చేస్తున్నాను, ఎక్కువగా రీచ్ అయ్యే సినిమాలు. అంటే మనకు వచ్చు కాబట్టి మనం చేసేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నాకు ఒకటి వచ్చు, అది చేయడం ఈజీ, రానిది చేయడం ఛాలెంజింగ్ కదా. ఇప్పుడు నా ఎయిమ్ ఏంటి, నేను ఒక పార్షే కార్ కొనేయాలి, ఇక్కడ జూబ్లీహిల్స్లో అపార్ట్మెంట్, దట్ ఈస్ నాట్ మై ఎయిమ్. మై ఎయిమ్ ఇస్, ఇప్పుడు ఒక 50 years లేటర్ నేను ఏ బ్రాండెడ్ షర్ట్ వేసుకున్నానో ఎవరికి గుర్తుండదు. ఇప్పుడు ఒక 50 years బ్యాక్ ఓకే, మనం అప్పుడున్న హీరోలు ఎలా ఉన్నారు, వాళ్ళు చేసిన సినిమాలు మాత్రమే. నిస్యమ్మ అని ఒక సినిమా గురించి మాట్లాడతాం, కరెక్టా? వివాహ భోజనంబు అని చెప్పి ఒక పాట పాడతాం. సో దట్ ఈస్ వాట్ స్టేస్ బ్యాక్. సో ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత మై చిల్డ్రన్ ఆర్ మై గ్రాండ్ చిల్డ్రన్ ఆర్ సంబడీ ఇస్ దేర్, ఏం చేశాడంటే లైన్ మ్యాన్ ఒక సినిమా చేశాడు, అది నాకు 100 కోట్ల లాగా.
లైన్ మ్యాన్ల గురించి చేసిన సినిమా ఇది ఒకటే ఉంది, యూనో ఇదే ఫస్ట్ ఫిల్మ్ లైన్ మ్యాన్ల గురించి ఒక సినిమా చేశారు అని ఒక మాట రావడం ఇస్ మోర్ దెన్ 100 crores ఎర్నింగ్ ఫర్ మీ. ఓకే, ఫైనల్గా ఇంకా ఎండ్ చేసే ముందు ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడగాలి. బికాజ్ మీకు తెలుసు మీ పెళ్ళి అయినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ వచ్చినాయో, సీక్రెట్గా పెళ్లి చేసేసుకున్నాడు, సీక్రెట్గా పెళ్లి చేసేసుకున్నాడు అని చెప్పి. సో ఇప్పుడు నివేదిత గారు కదా వదిన పేరు, సో ఏంటి అంటే నిజంగానే సీక్రెట్గా పెళ్లి చేసేసుకున్నారా? అది కొంతమంది లవ్ మ్యారేజ్ అని, కొంతమంది ఏమో మ్యారేజ్ అని చెప్పి. యాక్చువల్లీ క్లారిటీ, ఐ హ్యావ్ టు గివ్ క్లారిటీ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్. సీక్రెట్ కాదు, పెద్దగా పెళ్లి చేసుకోవాలని ఇక్కడ ఒక పెద్ద ఒక మ్యూజిక్ బ్యాండ్, ఇక్కడ సంగీత్ రిసెప్షన్కి వెన్యూ కూడా ఫిక్స్ చేసేసి అడ్వాన్స్ చెక్ కూడా ఇచ్చేసాను. మా మదర్ చనిపోయారు ఒక వెడ్డింగ్కి 3 months ముందు, మా మదర్ చనిపోయారు. ఇంకా వీఆర్ ఆల్ బ్రోకన్. మా అమ్మకి అసలు నేను ఒక్కటనే పిల్లాడిని. సో మా అమ్మ పెద్ద లైఫ్ అంబిషన్ ఏంటంటే నేను సినిమాల్లో హీరో అయింది కూడా వాడికి పెళ్లి చేసి చూడాలి అన్నది మా అమ్మకు ఉండేది. నేను మా అమ్మకు ఒక కారు కొనిచ్చాను, ఐ బాట్ హర్ డాగ్స్, ఐ బాట్ హర్ అ హౌస్, నథింగ్ గేవ్ హర్ హ్యాపీనెస్ లైక్ మై వెడ్డింగ్. సో తను చూడలేకపోయింది. నేను చాలా సరే వద్దు, టైమింగ్ కాదు అంటే ఇంకప్పుడు మా ఫాదర్ అండ్ ఎవ్రీబడి ఇన్సిస్టెడ్ లేదు చిన్నగా చేసేసుకుందాం, లెట్ అస్ నాట్, ఇంట్లో శుభకార్యం జరగాలని చెప్తారు. సో అలా నేను ఎవరిని పిలవకుండా రీసెంట్గా కొండా గారితో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పారు. కొండా సురేఖ గారు ఎలక్షన్ గెలిచి వచ్చారు. నేను ఐ వాంటెడ్ టు కొండా మురళి గారికి ఫోన్ చేసి అన్న ఇట్లా కంగ్రాచులేషన్స్ మీరు గెలిచారు అని చెప్తే, ఆ పెళ్ళి కూడా పిలవలేదు కదా అని అడిగారు. కాదన్నా ఇలా మదర్ది జరిగింది అంటే, అయ్యో ఐమ్ సో సారీ, తెలియలేదమ్మా, టేక్ కేర్. సో చాలా మందికి ఉంది. సో ఐఎమ్ సీక్రెట్గా కాదు. అండ్ తిను మా అమ్మ పరిచయం చేశాను నాకు. షీజ్ అన్ ఆర్కిటెక్ట్. నేను అక్కడ ఒక ఇల్లు కడుతుంటే ఇల్లు కొంచెం చుట్టాలమ్మాయి, సో షీ యూస్ టు కమ్ టు హెల్ప్ అవుట్ విత్ ద హౌస్. బాగుంది లేదు చిన్న కరెక్షన్స్, అది అలా పరిచయం. మా అమ్మ పరిచయం చేసింది. అమ్మ పరిచయం చేసింది కదా అని సైట్ కొడితే సెట్ అయిపోయి పెళ్ళి అయిపోయింది. ఓకే, చాలా పెద్ద కథ ఉంది నిజంగానే. కథ సినిమా కంటే ఇప్పుడు పెద్ద కథ ఉంది కదా. లైఫ్ ఇస్ ఇంట్రెస్టింగ్, నో, యూ హ్యావ్ టు కీప్ ఇట్ మ్యాజికల్. ఎండింగ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పేర్ల గురించి అలాగా మనం మాట్లాడుకుంటాం కాబట్టి మీ విషయానికి వస్తే, సో నట్టు పక్కన పెడితే ఇలాగ చాలా మీకు స్టార్టింగ్ నుంచి నాకు తెలిసి కృష్ణ ఫస్ట్, తర్వాత సిద్ధార్థ్, సిద్ధు, ఇలా ఆనంద్, నిరంజన్, రకరకాల నేమ్స్ ఉన్నాయి నట్టు వరకు, కొండ, నట్టు వరకు. సో వీటిలో ఎక్కువ మీకు కనెక్ట్ అయిన నేమ్ ఏంటి? అమ్మో, యాక్చువల్లీ చాలా టఫ్ క్వశ్చన్. సిద్ధు. హ్యాపీ డేస్ తమిళ్లో నేను చేశాను. అవును, ఆ సినిమాలో హీరో పేరు సిద్ధు. ఇప్పటి వరకు నేను తమిళనాడు వెళ్తే నేను సిద్ధు అని పిలుస్తారు. ఎలా హ్యాపీ డేస్ వరుణ్ సందేశ్ కానీ అందరూ సిద్ధు 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 మధు, ఇప్పటి వరకు నన్ను సిద్ధు 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 అనే పిలుస్తారు. మ్యాక్సిమం పలికింది అదే. ఐ థింక్ సిద్ధు ఇస్ ది క్యారెక్టర్ నేమ్. చాలా రెసినేట్ అయ్యేది. నాకు పర్సనల్గా నచ్చింది అయితే నట్టు. బాగుంది, క్యూట్గా ఉంది కదా. అవును, నట్టు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. లైన్ మ్యాన్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఫ్యామిలీతో పాటు వెళ్ళి డెఫినెట్గా మీకు కరెంట్ ఇచ్చే లైన్ మ్యాన్కి కొంత మీరు ఒక చిన్న ట్రిబ్యూట్ ఇవ్వాలనుకుంటే దిస్ ద బెస్ట్ ట్రిబ్యూట్ యూ కెన్ గివ్ దమ్. సినిమా వెళ్ళి చూడండి, వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టండి. ప్లీజ్ టెల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మీ కిడ్స్ని తీసుకెళ్ళి చూడండి. వాళ్ళు డెఫినెట్గా లైఫ్లో ఒక పెద్ద ఇంపార్టెంట్ విషయాన్ని తెలుసుకొని నవ్విస్తూ నేర్చుకునే ఒక విషయం. ప్లీజ్ గో వాచ్ ఇట్ ఆన్ March 22nd మీ పక్కనున్న థియేటర్స్లో. ఖచ్చితంగా పవర్ స్టార్ నటరాజ్ గారు, నట్టు గారు ఈ సినిమా ఖచ్చితంగా చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.